ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక G+2 హౌస్ అయితే చూపించబోతున్నాను. ఇది ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అండ్ క్వాలిటీ బాగుంది. యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఐటమే. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళు టోటల్ మొత్తం మన టీవీ, ఫ్రిడ్జ్, సోఫా సెట్స్, ఏసీలు, బెడ్స్ ఇలా ప్రతి దాంతో కూడా సేల్ చేస్తున్నారు. ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో అయితే ఉంటుంది. సో హౌస్ అనేది ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ లోపల వర్క్ అనేది ఏ విధంగా చేయించారు, ఇలా అన్నీ చెప్పడంతో పాటు ఓనర్ నెంబర్ కూడా డైరెక్ట్గా ఇస్తాను. సో పూర్తిగా అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి సెంటున్నరలో అయితే కట్టడం జరిగింది. అంటే 72 గజాలకి కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. గేట్ తీసుకుని ఇలా ముందుకు రాగానే ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది, సిట్అవుట్ మాదిరిగానే. అండ్ సేఫ్టీకి మనకి బయట మెష్ డోర్స్ కూడా ఇచ్చేసారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఇక్కడ మనం చూస్తుంది చిన్నది మెటల్ ల్యాండింగ్ కింద ప్లేస్ అట్లా వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి స్టోర్ రూమ్ కింద అయితే తీసుకున్నారు. క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, హౌస్ క్వాలిటీ అనేది. చూసారు, విండో అట్లాగే డోర్ టోటల్ కంప్లీట్ టేక్ ఇచ్చారు. ప్లానింగ్ వచ్చేసరికి కింద 1 BHK అయితే రావడం జరుగుతుంది. పైన కూడా అదే వస్తుంది, కాకపోతే ఇంటీరియర్ మారుతుంది. ఫస్ట్ ఈ ఫ్లోర్ చూడండి. సో స్టార్టింగ్ మనం మెయిన్ డోర్ తీయగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఎదురుగా ఒక పార్టీషన్ వాల్ అయితే కనపడుతూ ఉంటుంది. సీలింగ్ విషయంలో వీళ్ళు తీసుకున్నది ఏంటంటే టోటల్ కంప్లీట్ జిప్సమ్ తీసుకున్నారు. అక్కడక్కడ PVC కూడా వాడడం జరిగింది. అండ్ ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది ఈ సోఫా సెట్స్ కానీ అండ్ టీవీ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు మనకి. ఇది టీవీ యూనిట్. ఇది మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను నేను, ఒకసారి చూసుకోండి. ఇది 3 సీటర్ సోఫా సెట్. ఇది రిక్లైనర్స్ కూడా ఉంటాయి, పైన ఫ్లోర్లో చూపిస్తాను. అండ్ సీలింగ్ కంప్లీట్ జిప్సమ్ ఉంటుంది. సో మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. డోర్ తీసుకుని ఇలా లోపల రాగానే లెఫ్ట్ సైడ్ టీవీ యూనిట్ అయితే ఉంటుంది. దాని పక్కన ఒక విండో అయితే ఇచ్చారు ఇలాగా. అండ్ ఇది పార్టీషన్. ఇది అండ్ కంప్లీట్ అక్రిలిక్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా నార్మల్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే ఎక్కడ ఉండదు, కంప్లీట్ అక్రిలిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. కింద డ్రాస్ అయితే వచ్చేసారు. ఈ పార్టీషన్లో ఐడాల్స్ ఇవన్నీ కూడా పెట్టేశారు చూడండి. ఇక్కడ జస్ట్ ఒక 2 months అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది కన్స్ట్రక్షన్ చేసి. సో ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి విజయవాడలో అయితే ఉంది. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు విజయవాడలో. సో విజయవాడ రావడం జరిగింది. ఈ హౌస్ మొత్తం అంతా కూడా షూట్ చేసాము సేల్కి ఎలా ఉందని చెప్పేసి. సో విజయవాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక నున్నలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన మెయిన్ సెంటర్కి జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇలా ప్రతి దానికి కూడా చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. మెయిన్ సెంటర్కి దగ్గర ఇది. సో ఎవరైనా విజయవాడ సరౌండింగ్స్లో హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ. దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. పెయింట్స్ మొత్తం అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో బెడ్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ ఈ క్యూషన్ కూడా చూడండి ఎంత బాగుందో, ఫినిషింగ్ వర్క్ కూడా మొత్తం బాగుంది. అండ్ విండోస్ కూడా UPVC విండోస్, ఫ్రేమింగ్ మొత్తం అంతా కూడా గ్రానైట్తో రావడం జరిగింది. అండ్ వార్డ్రోబ్ కంప్లీట్ మొత్తం ఫినిషింగ్ అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్. ఇది ఇక్కడ మీరు చూస్తుంది. వార్డ్రోబ్ కానీ కిచెన్ కానీ టోటల్ మొత్తం అక్రిలిక్ ఫినిషింగ్తోనే తీసుకున్నారు. ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఫ్రెండ్స్ ఇది. ఎక్కడ కూడా క్వాలిటీలో రాజీ పడలేదు. అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేశారు. కాకపోతే కొంచెం మనీ అర్జెంట్ అవ్వడం వల్ల సేల్ చేస్తున్నారు అంతే. జస్ట్ 2 months అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. సో ఇది బాత్రూమ్. ఇది ఒకసారి నార్మల్గా చూపిస్తున్నాను, చూసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి డిమార్ట్ వచ్చేసరికి ఒక 3 kilometers అయితే ఉంటుంది. అండ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒక 5 to 4 kilometers లోపే ఉంటాయి. స్కూల్స్ అయితే చాలా దగ్గరలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. టెంపుల్స్కి, హాస్పిటల్స్కి, ఇలా స్కూల్స్కి అన్నిటి కూడా దగ్గరగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం హాల్ నుంచి డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతున్నాము. పక్కనే కిచెన్ కూడా ఉంటుంది, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ ఈ ఫ్యాన్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, లైట్స్ ఇలా టోటల్ మొత్తం అన్నిటితో సేల్ చేస్తున్నారు వీళ్ళు. టోటల్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడ్ బ్రిక్తోనే చేయడం జరిగింది. అండ్ సిమెంట్ కూడా KCP అయితే యూజ్ చేశారు. అండ్ ఐరన్ కూడా మనకి బార్స్ అన్నీ కూడా స్టీల్ బార్స్ అనేవి వైజాగ్ కంపెనీ సంబంధించినవి అయితే యూజ్ చేశారు. వైజాగ్ TMT బార్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇది పూజా మందిర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, సింపుల్గా ఉంది. అండ్ ఇది కూడా అక్రిలికే ఫినిషింగ్ మొత్తం అంతా. కంప్లీట్ మొత్తం అంతా కూడా ఫినిషింగ్ అంతా అక్రిలికే.
క్లోజ్ చేసేద్దాము. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా ఇవి. అండ్ వాటర్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 24/7 మనకి వాటర్ అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ పైన కూడా మనకి ఒక 3000 లీటర్ కెపాసిటీతో ట్యాంక్ కూడా ఇచ్చారు, ఒకటి వాటర్ ట్యాంక్ అనేది. పంచాయతీ వాటర్ అయితే ఆల్రెడీ కనెక్షన్ అయితే ఇచ్చేసారు దీనికి. అండ్ 2 విండోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ స్టవ్స్ వచ్చేసరికి మనకి కాఫ్ కంపెనీ సంబంధించింది అయితే తీసుకున్నారు. అండ్ టాప్లో చిమ్నీ కూడా ఫ్యాబర్ కంపెనీ చిమ్నీ అయితే ఇస్తున్నారు. అండ్ గ్లాస్ వాడడం జరిగింది చూడండి వాల్ యూనిట్లోని. లోపల ఏ ఐటమ్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుంటామని చెప్పేసి ఇలా గ్లాస్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండిల్ కూడా చూడండి, ప్రొఫైల్ హ్యాండిల్ అయితే ఇచ్చేసారు. ఇది చిమ్నీ ఫ్యాబర్ కంపెనీది, చూపించాను కదా. సో ఇదిగోండి. అండ్ క్లోజ్ చేస్తారు, అంటే పూర్తిగా కనపడకుండా ఉండాలని చెప్పేసి ఈ మాదిరిగా క్లోజ్ చేయడం జరిగింది. వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అంతాని. అండ్ ఫ్లోరింగ్ కూడా టోటల్ మొత్తం కంప్లీట్ మార్బుల్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది ఫ్లోరింగ్ అనేది. ఇదిగోండి, ఇది కాఫ్ కంపెనీది ఇది. ఇవి కింద అన్నీ కూడా టాండమ్ బాస్కెట్స్ స్టోరేజ్ పర్పస్కి మొత్తం అన్నీ. సో ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా అంతే. మహా అయితే ఒక పావు గంటలో అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది పక్కన ప్లేస్, ఇది ఓపెన్ ప్లేస్ మొత్తం అంతా. ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు ఈ పక్కన. ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ ఇచ్చేసారు. టాప్లో స్టోరేజ్ స్పేస్ ఇదంతా. క్లోజ్ చేసేద్దాము. సేఫ్టీకి మనకి అవుట్ సైడ్ మెష్ డోర్స్ కూడా ఇచ్చేసారు. సో పదండి పైకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుందంతా కూడా ఒక ఫ్లోర్ వీడియో చూపిస్తున్నాను. కింద గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫ్లోర్ రెండు సేమ్ ఒకేలా ఉంటాయి, జస్ట్ ఇంటీరియర్ మార్చారంతే. నేను డైరెక్ట్గా మీకు ఇప్పుడు 3వ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను. G+2 కదా, పైన ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను లాస్ట్ ఫ్లోర్కి. అంటే టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా నేను మీకు 3వ ఫ్లోర్ చూపించేస్తున్నాను. సో కింద 2 ఫ్లోర్లు ప్లానింగ్ ఒకటే, ఇంటీరియర్ ఒకటే మార్చారు. సో 3వ ఫ్లోర్కి వెళ్దాం పదండి. ఇప్పుడు స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రానైట్తో తీసుకున్నారు. డిజైన్ కూడా బాగుంది చూడండి. అండ్ రైలింగ్ కూడా SS రైలింగ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం 3వ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో ఇదంతా కూడా ఫ్రంట్ సిట్అవుట్ మాదిరిగా తీసుకున్నారు, అదే బాల్కనీ ఇది. టాప్లో సీలింగ్ PVC ఫ్యాన్స్ కూడా ఇచ్చేసారు. అండ్ సెయింట్ గోబిన్ గ్లాస్ అయితే యూజ్ చేయడం జరిగింది, టఫ్ అండ్ గ్లాస్ ఇది. చుట్టూరు అన్నీ కూడా హౌసెస్, చాలా మంచి లొకేషన్ అయితే ఉండడం జరిగింది ఇది. నేను పైనకి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను మీకు, పైనుంచి వ్యూ ఎట్లా ఉంది, చుట్టుపక్కల ఎట్లా ఉంది, ఇదంతా కూడా కవర్ చేస్తాను. సో మెష్ డోర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డోర్ అయితే మనకి సన్ గ్లాస్ అయితే వచ్చేసింది, అంటే నార్మల్గా అయితే ఇచ్చారు. ఇక్కడ 2 కింద గ్రౌండ్ ఫ్లోర్లో టేక్ డోర్స్ ఇచ్చేసారు, కానీ ఈ ఫ్లోర్లో మారింది డోర్ అనేది. అండ్ పొడవుగా హాల్ అయితే ఉంటుంది. అండ్ టాప్లో ఫ్యాన్స్ ఇదిగోండి. అండ్ చిన్నది ఏదైనా స్టోరేజ్ మాదిరిగా తీసుకున్నారు వాల్ యూనిట్ అనేది. అండ్ 2 విండోస్ వచ్చాయి ఇక్కడ. అండ్ ఇది ఏసీ ఫ్రెండ్స్, లాయిడ్ కంపెనీది 1.5 టన్ ఏసీ తీసుకున్నారు. ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. సో ఈ ఏసీ కూడా ఇచ్చేస్తారు మీకు. అండ్ రెక్లైనర్ కూడా ఒకటి అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. సో ఇది రెక్లైనర్ ఇది. ఈ పక్కన రూమ్ అయితే ఇచ్చారు, చూపిస్తాను పదండి. అండ్ ఈ హౌస్కి మనకి బయట చూసుకున్నట్లయితే కనుక 40 ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. దీనికి మీరు లోన్ కూడా ఒక 80% వరకు లోన్ కూడా మీకు వస్తుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బెడ్రూమ్ అనేది. ఈ రూమ్ పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసిన అన్ని రూమ్స్ కన్నా బాగా పెద్దగా అయితే ఉంటుంది. అండ్ కింగ్ సైజ్ బెడ్ అయితే ఒకటి ఇచ్చేస్తున్నారు. ఎదురుగా ఒక విండో ఇచ్చారు ఇక్కడ. అండ్ ఫ్యాన్స్ లైట్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు. ఈ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్యాన్ వచ్చేసరికి ఓరియంట్ కంపెనీ ఫ్యాన్ ఫ్రెండ్స్ ఇది. ఇది మనకి రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనం రిమోట్తో ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం ఇట్లాంటిది అయితే చేసుకోవచ్చు మనం. సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ఒక టీవీ యూనిట్ అయితే ఇస్తున్నారు దీంట్లోని. సో రూమ్లోకి రాగానే మనకి డోర్ తీయగానే లెఫ్ట్ సైడ్ వార్డ్రోబ్ అయితే ఉంటుంది. కింద స్లైడింగ్, టాప్లో ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. ఇది టీవీ యూనిట్ ఆల్రెడీ చూసాం కదా మనం. అండ్ ఈ వార్డ్రోబ్ బ్యాక్ సైడే మనకి పెద్దది బాత్రూమ్ అయితే ఇచ్చారు. బాత్ టబ్ కూడా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇందులో ఒక సైడ్ డ్రెస్సింగ్ యూనిట్ మాదిరిగా ఇచ్చేసారు. మిర్రర్ తీసుకోండి, లోపల ఐటమ్స్ యాక్సెసరీస్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం.
ఇది క్లోజ్ చేసేద్దాము. అండ్ ఒకసారి ఇది చూపిస్తాను చూడండి. సో బాత్రూమ్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది. అండ్ మొత్తం ఫిట్టింగ్స్ అన్నీ కూడా జాగ్వార్ కంపెనీకి సంబంధించిన ఫిట్టింగ్సే వచ్చేసాయి. ట్యాప్స్, వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈ బాత్ టబ్ కూడా జకూసీ మోడల్ అయితే తీసుకున్నారు. టాప్లో పీవీసీ సీలింగ్ అయితే ఇచ్చారు చూడండి. సో వాటర్ పన్నా కూడా గమ్మున పాడవకుండా ఉంటుందని చెప్పేసి ఈ టైప్ తీసుకున్నారు. టైల్స్ కంప్లీట్ యాంటీ స్కిడ్డెడ్ అయితే ఉంటాయి. సో చాలా పెద్దగా అయితే ఇచ్చారు మొత్తం అంతాని. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే వాటర్ కూడా జెట్స్ మాదిరిగా అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసరికి దగ్గర వీళ్ళకి 1,50,000 అయితే పడింది ఇది. అండ్ వాష్ బేసిన్ టాప్లో మిర్రర్ కూడా ఫిట్ చేస్తారు ఫ్రెండ్స్. అదొకటి అయితే ఫిట్ చేయలేదు, అది కూడా వస్తుంది. అండ్ మనకి ప్లాట్ఫామ్ కూడా వాష్ బేసిన్ కింద ఉన్న ప్లాట్ఫామ్ కూడా నానో వైట్ ఇది. అండ్ చూసారు ఇదంతా కూడా జాగ్వారే. మొత్తం అన్నీ కూడా మనకి వాష్ బేసిన్స్ కంప్లీట్ జాగ్వార్ ఇచ్చారు. అండ్ లీకేజ్ అట్లాంటివి రాకుండా ఉండాలని చెప్పేసి, అంటే గమ్మున వస్తే పాడైపోతుందని చెప్పేసి కంప్లీట్ ఎపాక్సీ అయితే యూజ్ చేశారు. సో పదండి ఒకసారి మనం పైకి కూడా వెళ్దాము. ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి. ఇది వచ్చేసరికి G+2 హౌస్ ఫ్రెండ్స్. ఇది కింద 1 BHK అలా 2 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. పైన మనకి ఒక హాలు, ఒక బాత్రూమ్, ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. వాష్ ఏరియా అవన్నీ కూడా బయట కామనే. సో ఇలా ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక 1,19,00,000 అది చెప్తున్నారు. విత్ ఐటమ్స్తో ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్న ఈ రిక్లైనర్స్, సోఫాలు, టీవీలు, ఏసీ, టోటల్ కంప్లీట్ ఐటమ్స్తో మనకి ఇలా 1,19,00,000 అది చెప్తున్నారు. ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఇది ఇంకా తగ్గిస్తారు కూడా, మాట్లాడవచ్చు. సో ఎవరైనా ఈ హౌస్ తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఒక వాషింగ్ మిషన్ కూడా వస్తుంది ఆ పక్కన. సో చూసారు కదా, డైరెక్ట్ పైకి అయితే వెళ్దాము. పైన కూడా మీకు చూపిస్తాను. హైవే రోడ్ కూడా ఒకటి ఉంది. ఏలూరు టు నందిగామ వెళ్ళే నేషనల్ హైవే రోడ్ కూడా ఉంది. అది కూడా నేను మీకు పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. సో చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలా సిటీస్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు మనకి. విజయవాడ అండ్ ఏలూరు ఇట్లా చాలా ఊర్ల నుంచి అయితే కామెంట్స్ వస్తున్నాయి. అన్నీ కూడా చూస్తున్నాము. మంచి మంచి హౌసెస్ వస్తే పెడదాం కదా అని చెప్పేసి కొంచెం వెయిట్ చేస్తున్నాం అంతే. సో విజయవాడలో అడుగుతున్నారు కాబట్టి ఎవరైనా విజయవాడ సరౌండింగ్స్లో కానీ ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకుంటే ఓన్గా కట్టిన ఇల్లు ఇది, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రైస్ అయితే తగ్గిస్తారు, ఫిక్స్డ్ అయితే ఏం కాదు, ఇది మాట్లాడవచ్చు. అండ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, మీకు పైనుంచి మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి, పైన ఒక వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఇది ఒక 3,000 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. వాటర్కి అయితే ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. సో పీస్ఫుల్గా ఉంది, మొత్తం గాలితో మొత్తం అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ హైవే రోడ్ అదే ఫ్రెండ్స్, ఏలూరు టు నందిగాం వెళ్ళే హైవే రోడ్డు చాలా దగ్గరలో అయితే ఉంది, నేషనల్ హైవే అది. అండ్ చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. హాస్పిటల్స్ కానీ, స్కూల్స్కి కానీ, టెంపుల్స్ కానీ, ఇలా ప్రతి దానికి, మార్కెట్లకి, డిమార్ట్కి, ఇలా ప్రతి దానికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంది. మెయిన్ సెంటర్ పక్కనే ఫ్రెండ్స్, ఆ సెంటర్ దగ్గరలోనే ఉంది ఇది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఓనర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది. అండ్ మీది కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఏపీ తెలంగాణలో వాళ్ళ హౌస్ అనేది సేల్ చేయాలి అనుకున్నా కూడా మీరు మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి.